ఇవాళ ఆదోని పట్టణంలోన సెకండ్ ముంబైగా పేరు పొందినటువంటి మార్కెట్ యార్డ్లోన రైతుల సమక్షంలోన డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్రంలో దాదాపుగా రైతులకు యూరియా అందడం లేదని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. రైతులు పంటలు పండించుకోవాలంటే యూరియా ఖచ్చితంగా రైతులకు అందించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతైనా బాధ్యత ఉంది. మరి ఇప్పటి వరకు కూడా రైతులకు యూరియా అందకున్నట్ల ఈరోజు యూరియా దొరకడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయ్యా, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము రైతుల పక్షాన, విద్యార్థి పక్షాన మరి ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎటువంటి అయితే రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారో ఖచ్చితంగా మీరు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు రైతులకు యూరియా ఇవ్వకుంటే మరి తోలు తీస్తామని మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు ఇంత దాదాపు కంటే చాలా మంది రైతులు చాలా మండలాల్లోన చాలా జిల్లాల్లోన ఈరోజు ఇప్పటికీ కూడా రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు యూరియా అందక. కాబట్టి తక్షణమే ఇప్పటికైనా యూరియా రైతులకు అందించాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. నా పేరు ఉదయ్ కుమార్. దొడ్డిమేకల గ్రామం, కర్నూలు డిస్టిక్ దొడ్డిమేకల గ్రామం. యూరియా ఇప్పుడు ఒక 2 నెలలు అవుతుంది, అసలు దొరకడమే లేదు. యూరియా తీసుకుంటే దానికి అది గ్రాన్యువల్స్ అది ఇది అని ఒక్క బస్సు ఇస్తారు అంతే. అదే 600 పడుతుంది, 300 పడుతుంది, 900 అవుతుంది ఒక్క బస్సు కొనాలంటే. అది ఇప్పుడు ఒక 2 నెలలు అవుతుంది, అసలు దొరకడమే లేదు. 8 ఎకరాలు పత్తి వేసినాము, 6 ఎకరాలు వరి వేసినాము, అసలు దొరకడమే లేదు. డిఏపులతోనే అడ్జస్ట్మెంట్ అయినాము. ఇంతవరకు 1 నెల అయింది, అసలు దొరకడమే లేదు. దొడ్డిమేకల రాముడు, కురవ రాముడు.